నిజామాబాద్ జిల్లాలో స్కానింగ్ సెంటర్ల ఆగడాలు అంతా ఇంత కాదు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో మహిళలను సిగ్గుపడే విధంగా, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా స్కానింగ్ సెంటర్కి వచ్చిన మహిళలను ఫోటోలు, వీడియోలు తీస్తూ వారిని బ్లాక్మెయిల్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి అందరికీ సంబంధించి ఎవరైతే ఈ బ్లాక్మెయిల్కి పాల్పడ్డారో, ఈ ఏదైతే స్కానింగ్ సెంటర్కి సంబంధించి యాజమాన్యాన్ని కాకుండా ఎవరైతే అక్కడ టెక్నీషియన్ అతన్ని అరెస్ట్ చేశారు కూడా పోలీసులు. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగాలని చెప్పి ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా నిజామాబాద్ జిల్లాలో విచ్చలవిడిగా స్కానింగ్ సెంటర్లు వెలుగులోకి వచ్చినాయి. ఏదైతే మహిళలు సిగ్గుపడే విధంగా వీడియోలు తీసి దాన్ని సోషల్ మీడియాలో పెడతామని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నాం. వారి ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా అయ్యప్ప స్కానింగ్ సెంటర్ పాల్పడిందని చెప్పి ఏదైతే దీని నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మాస్ల న్యూ డెమోక్రసీ నాయకుడు ప్రభాకర్ జిల్లా కలెక్టర్ నివేదిక ఇచ్చిన సందర్భంగా పూర్తిగా ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చింది. కరోనా సమయంలో కూడా దీనికి అందరికి సంబంధించి అయ్యప్ప డయాగ్నోస్టిక్ సెంటర్కి సంబంధించి ఇలాంటి ఘటనలు కూడా బయటకు రావడం, అప్పుడు కూడా జిల్లా కలెక్టర్ స్పందించి ఆ రోజుల్లో కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి చేశారు, విజ్ఞప్తి చేశారు. అయితే ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్కి పాల్పడుతున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. జిల్లాకి వైద్యంకి వచ్చిన మహిళను అసభ్యంగా ఉండడం, అసభ్యకరంగా వీడియోలు, ఫోటోలు తీయడం సిగ్గుచేటని అన్నారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాన్స్వాడ, బోధన్, అదేవిధంగా కామారెడ్డి పట్టణాల్లో కూడా స్కానింగ్ సెంటర్ల పేరుతో నిలువుగా దోపిడీకి పాల్పడుతున్నారని చెప్పి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. అంటే స్కానింగ్ సెంటర్లు విచ్చలవిడిగా ఓపెన్ చేయడం, ఎలాంటి నియమ నిబంధనలు పాటించని, శిక్షణ లేని, ట్రైనింగ్ లేని టెక్నీషియన్ పెట్టడం, అందులో అక్కడ పూర్తిగా ఇదంతటికీ కూడా కారణమని తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే స్కానింగ్ సెంటర్లో మహిళలు వచ్చినప్పుడు వారికి అందరికి సంబంధించి మహిళలు ఆ కోసం ఏదైతే మహిళా సిబ్బందిని ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా ప్రతి స్కానింగ్ సెంటర్లో కూడా మహిళా సిబ్బంది ఉంటే బాగుంటుంది. ఖచ్చితంగా మహిళా సిబ్బందులు ఉండడం వల్ల దీనికి అందరికీ కూడా అంటే ఎవరికి ఇబ్బందులు కలుగుకుంటుంటాయి. కాబట్టి మహిళా సిబ్బందులు లేకుండా ఇక్కడ స్కానింగ్ సెంటర్ల నిర్వహణ జరగడం పూర్తిగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉందని చెప్పి చెప్తున్నారు. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులను ఆస్తే డబ్బులు దండుకోవడం తప్ప ఎక్కడ కూడా సామాన్య ప్రజలకు న్యాయం జరగలేదని చెప్పి బాధితులు ఆందోళన చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏదైతే స్కానింగ్ సెంటర్పై చర్యలు తీసుకోవాలి. జిల్లా ఐఎంఏ సంబంధించిన అసోసియేషన్ వారు కూడా స్పందించి ఇలాంటి స్కానింగ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా వారికి తగిన బుద్ధి చెప్పే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతున్నారు. ముఖ్యంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిపైన చర్యలు తీసుకోవాలి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏవైతే ఉన్నాయో ఈ స్కానింగ్ సెంటర్లపైన పూర్తి స్థాయిలో స్కానింగ్ సెంటర్లు ఎక్కడైనా ఉన్నాయో వాటిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా చూడాలని చెప్పి కోరుతున్నారు. మొత్తంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో జరిగిన దీనికి అంతటికి సంబంధించి అసలు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉన్న ఫోటోలు, వీడియోలు చిత్రీకరణ చేసి దీనిపైన ఏదైతే బ్లాక్మెయిల్స్ పాల్పడ్డారో వారిని అరెస్ట్ చేసిన ఘటనతో అరెస్టే కాదు పూర్తిగా ఈ స్కానింగ్ సెంటర్ మూసివేయాలి. ఇందులో ఏదైతే గర్భిణీలు ఉంటారో వారిపైన ఏదైతే గర్భిణీలు స్కానింగ్ చేసి ఆడపిల్లలు ఉన్నారా, మగపిల్లలు ఉన్నారా అనే కోణంలో కూడా ఎంక్వైరీ చేసి మీకు ఆడపిల్ల గర్భిణీలో ఉంటే దానికి మాత్రం మగపిల్లాడు పుట్టే విధంగా కూడా మేము చేస్తాము అని చెప్పి స్కానింగ్లో మాయమాటలు చెప్పి మహిళలను వేధించిన గురి చేస్తున్న ఘటన ఈ వెలుగులోకి రావడం పూర్తిగా జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసుల అధికారులు కూడా స్పందించిన నేపథ్యంలో దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. పూర్తి స్థాయిలో అయ్యప్ప స్కానింగ్ సెంటర్ను మూసివేసే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి కోరుతున్నారు. ఏదేమైనా ఇలాంటి ఘటనలు జరగడం మహిళలు సిగ్గుపడే విధంగా, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఈ అయ్యప్ప స్కానింగ్ స్కానింగ్ సెంటర్లో నిర్వహణ చేస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలి. అదేవిధంగా దీనికి అంతటికి సంబంధించి అయ్యప్ప స్కానింగ్ సెంటర్ను మూసివేసే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా స్కానింగ్ సెంటర్ల దోపిడీ అంతా ఇంత కాదు. ఒకవైపు స్కానింగ్ సెంటర్లకు వస్తున్న మహిళను అశ్లీల పేరుతో అయితే ఏదైతే ఫోటోలు తీస్తూ వారిని అసభ్యంగా వారి సోషల్ మీడియాలో పెడుతున్నామని చెప్పి బెదిరిస్తున్నారు. దానిపైన జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశారు. మనతో మాట్లాడేందుకు సిపిఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర నాయకుడు ప్రభాకర్ ఉన్నారు, వారిని అడగం. సార్ చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్లో అయ్యప్ప స్కానింగ్ సెంటర్కి సంబంధించి చూసుకుంటే స్కానింగ్ సెంటర్కి వచ్చిన మహిళలను ఏదైతే సీక్రెట్గా వీడియోలు తీసి ఫోటోలు చేసి దాన్ని సోషల్ మీడియాలో పెడుతున్నామని చెప్పి వైరల్ చేస్తూ వారిని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. దానిపై జిల్లా కలెక్టర్ కూడా మీరు ఫిర్యాదు చేశారు. అసలు ఏం జరుగుతుంది అక్కడ, ఏంది మీ దృష్టికి వచ్చింది? మొట్టమొదట ఈ తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్, కరీంనగర్, కొంత భాగం వరంగల్లో ఈ వైద్యాన్ని వ్యాపారంగా, సేవాభావంతో కాకుండా వ్యాపారంగా చూసి వైద్య విద్యతో సంబంధం లేకుండా పెట్టుబడులు పెట్టి రోగులను ఆకర్షించడానికి పోటాపోటీలు పడుతూ ఆర్ఎంపీ, పిఎంపీ అట్లాగే పిఆర్ఓ వ్యవస్థని సృష్టించుకొని
లేని జబ్బుల్ని ఉన్నట్లుగా చూపించే విధంగా కొన్ని ల్యాబుల్లో కూడా తప్పుడు రిపోర్ట్లు ఇప్పించుకొని పెద్ద వ్యాపారం చేస్తూ లక్షలాది రూపాయలు ఒక్కొక్క పేషెంట్ దగ్గర ఇలా పిండుతున్నారు, నలిచేస్తున్నారు అని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. మా పార్టీగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద పార్టీగా గత 10 సంవత్సరాలుగా మేము ఈ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ఐఎంఏని రిక్వెస్ట్ చేస్తూ వచ్చాం. అయ్యా, ఈ రకంగా నైతిక విలువల్ని మీరు నాశనం చేయకండి. పేద మధ్యతరగతి ప్రజానీకం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేక అక్కడ జబ్బులు తక్కువ కాక ఈరోజు ప్రైవేట్ని ఆశ్రయిస్తూ ఉన్నారు. ఆ బలీనతని మీరు ఆసరా చేసుకొని ఇలా దోపిడీకి కేంద్రాలుగా తయారవుతున్నారు. మీరు మానుకోండి. నిజంగా కూడా కొంత నిజాయితీ కలిగిన 10% డాక్టర్లకు కూడా ఇది మచ్చ వస్తుంది అని చెప్పేసి మేము పదే ప్రతి సంవత్సరం 3 లేఖల చొప్పున రాస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఆర్మూర్లో, నిజామాబాద్లో, బోధన్లో, అట్లాగే కామారెడ్డి, బాన్స్వాడ ప్రాంతాల్లో కూడా మా దృష్టికి వచ్చిన కేసులు అనేకం ఉన్నాయి. ఆర్మూర్లో లైఫ్ అనే ఆసుపత్రిలో దాదాపు 3 పేషెంట్లకు రోగ నిర్ధారణ చేయకుండా, అక్కడ ఆ డాక్టర్లు కూడా స్పెషలిస్టులు లేకుండా ట్రీట్మెంట్ చేయడం వల్ల చివరి దశలో నిజామాబాద్కో హైదరాబాద్కో మీరు వెళ్ళాలి, మీ ప్రాణాలు మీరు రక్షించుకోవాలి అనే పద్ధతుల్లో ఆదేశించడంతో 3 చనిపోయిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. తిరుమల హాస్పిటల్ ఆర్మూర్లో గర్భిణి దాదాపు టేబుల్ డెత్ అయింది. 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. నిజామాబాద్లో దాదాపు 10 లక్షలు ఇచ్చి కాలూరు పేషెంట్ని చనిపోతే చేతులు దులుపు, అంటే డబ్బుతో మేము ఏమన్నా చేయగలుగుతాం అనే కోణంతో ఈరోజు ఏదైతే అయ్యప్ప స్కానింగ్ సెంటర్ కథ కూడా ఆ వెలుగులోనిదే అని చెప్పేసి మీ ద్వారా నేను గుర్తు చేయదలుచుకున్నాను. అయితే ముఖ్యంగా అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో ఏదైతే స్కానింగ్కి వచ్చినప్పుడు, ఏదైతే రోగ నిర్ధారణ కోసం స్కానింగ్కి వచ్చినప్పుడు అక్కడ మహిళలని అసభ్యకరంగా ఏదైతే నగ్న చిత్రాలతో ఫోటోలు తీసి వారిని బెదిరిస్తున్న పరిస్థితి కలెక్టర్ దృష్టికి మీరు తీసుకెళ్ళారు. అసలు కలెక్టర్ ఎలా స్పందించారు దానిపైన? ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్న చాలా న్యాయమైంది, స్పందించాల్సింది. ఇప్పటికి మేము స్పందించి ఉన్నాం. మా మహిళా సంఘాలు కూడా, ప్రగతిశీల మహిళా సంఘం కూడా స్పందించింది. ఏంటంటే దాదాపు ఈ స్కానింగ్ సెంటర్లు, ల్యాబులు, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ తదితర ఈ రోగ నిర్ధారణ ఏదైతే కేంద్రాలు ఉన్నాయో ఆ కేంద్రాలకు డాక్టర్లకు అవినోభ సంబంధం, విడదీయరాని సంబంధం, కమిషన్ల సంబంధం. అందులో భాగంగానే అయ్యప్ప స్కానింగ్ సెంటర్కు అందరూ డాక్టర్లు రాయడం, అక్కడికి పోవడం చూసుకుంటుంటే సుమారుగా మా నోటీసులో ఉన్నాయి 30 నుంచి 40 మంది మహిళల ఫోటోలని అట్లాగే వీడియోలని అసభ్యకరంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా, మహిళల గౌరవాన్ని గంగలో కలిపే విధంగా ఈ ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేయడం, చాటింగ్ చేశారు. ఏ విధంగా? ఆ స్కానింగ్ సెంటర్ పోగానే మొదట పేరు, ఫోన్ నెంబరు, అడ్రస్సు, వయస్సు ఆ రిజిస్టర్లు నమోదు చేసుకుంటారు. ఆ నమోదు చేసుకున్న ప్రకారంగా వీళ్ళ ఫోటోల్ని, వీడియోలు తీసి ఫోన్ చేస్తారు. అమ్మ నీ పేరు ఫలానా, అవును, నీ ఫోటోలు నీ వీడియోలు నా దగ్గర ఉన్నాయి, ఏం సంగతి, నువ్వు లొంగిపోతావా, ఏం సంగతి అని బెదిరించి. మరొక కోణం ఏముంది, నీ కడుపులో ఆడపాప ఉంది, ఆ మగపిల్లాడు కావాలంటే మా స్కానింగ్లో మా మగపాపని మేము సృష్టిస్తాం అని కూడా భ్రమలు పెట్టించిన ఘటనలు కూడా ఉన్నాయనే విషయాన్ని కొత్త కోణం ఈరోజు కనబడతా ఉంది. ఆ రకంగా ఈ అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో 40 మంది మహిళలకు అసభ్యకరంగా చేసి ఆ ప్రశాంత్ అనే పిల్లగాడి మీద నేర నెట్టారు. ప్రశాంత్ చేశాడు, కానీ ప్రశాంత్ వెనుక డాక్టర్లు ఆ నిర్వహణ ఉందని నేను ఆరోపిస్తూ ఉన్నా. లేకపోతే మెడికల్ ప్రోటోకాల్ ప్రకారంగా ఏ మహిళకైనా ఏ పరీక్ష చేసినా ఖచ్చితంగా మహిళా నర్సు ఉండాలి. మరి ఈ ప్రోటోకాల్ ప్రకారంగా 3-4 సంవత్సరాలుగా 2 సంవత్సరాలుగా అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో ఎందుకు మహిళలు లేరు సిబ్బంది అని అడుగుతా ఉన్నా. అట్లాగే ఈరోజు మేము ఇంకొకటి కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏంటంటే, అయ్యా ఈరోజు నీ దగ్గరకు వచ్చిన పేషెంట్లని బెదిరింపులు అదిరింపులు చేస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు అని చెప్తున్నాం. ఒక పేషెంట్ కుటుంబం వచ్చి
మా కుటుంబ సభ్యురాలి ఫోటోల్ని వీటిని మీరు తీశారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పేసి అడిగితే మొత్తం ఆ సిబ్బంది దాడి చేసేంత పనిచేసిన అయ్యప్ప స్కానింగ్ వాళ్ళు దాడి చేయడమే కాదు, 10,000 రూపాయలు మీ ముఖాన పడేస్తా, తీసుకొని పోలేదు, ఏం పిక్కుంటో పిక్కో, ఏం చేసుకుంటో చేసుకో అంటే మే 6వ తేదీన పోలీస్ స్టేషన్ SHO 1 ఏదో 1వ పోలీస్ స్టేషన్కు వెళ్ళి రాతపూర్వకంగా దరఖాస్తు ఇస్తే అయ్యా మేము అడుగుతా ఉన్నా ఆ దరఖాస్తు ప్రకారంగా స్కానింగ్ సెంటర్ మూసేయమని కోరారు. మా ఆడబిడ్డ పరువు పోతుందని చెప్పారు. అట్లాగే డాక్టర్ పైన చర్య తీసుకోమని చెప్పారు. కానీ కేవలం ప్రశాంత్ మీద కేసు చేసి ఇప్పటికీ చేయలేదు. సిపిగా స్పందించారు, చాలా మేము అభినందించాం. కానీ ఇలా ఏమైంది? మరి రాజకీయ పలుకుబడా, డబ్బు పలుకుబడా ఏమో, కానీ ఇలా 3 పూలు 6 కాయలుగా తప్పులు చేసిన స్కానింగ్ సెంటర్ వికసిస్తూ ఉంది. ఇది ఏంటి అని చెప్పేసి అడుగుతాం. అందుకనే ఈ స్కానింగ్ సెంటర్ మూసివేయాలని చెప్పేసి గౌరవనీయులైన కలెక్టర్ గారి ద్వారా పెద్దలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మేము మెమోరాండం ఇచ్చాం. ఈ ఉద్యమం ఆగదు. ఈ స్కానింగ్ సెంటర్తో పాటు అన్ని స్కానింగ్ సెంటర్లపైన రికార్డులని పరిశీలించాలి. అక్కడ మహిళా సిబ్బంది ఉందా లేదా, మహిళలు పరీక్షలు చేసేటప్పుడు ప్రోటోకాల్ పాటిస్తున్నారా లేదా అని చెప్పేసి ఆలోచించాలి. ఆ నిర్ణయం తీసుకోవాలి. మేము పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తామని చెప్పేసి, పోరాటం చేస్తామని చెప్పేసి ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వైద్యానికి విద్యకు బడ్జెట్లో ఎక్కువ చేసి ఇలా పేదల్ని కాపాడాలి అని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే నిజామాబాద్ జిల్లా కేంద్రంగా కొనసాగుతున్న అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో మహిళలకు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అయ్యప్ప స్కానింగ్ సెంటర్లకు సంబంధించి వాళ్ళు వీడియోలు, ఫోటోలు చిత్రీకరించి మహిళలపై వేధింపులకు గురి చేస్తున్న ప్రశాంత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కానీ ఒక ప్రశాంత్ని అరెస్ట్ చేసి చేతులు దులుపుకున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగాలి. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలో ఉన్న అన్ని స్కానింగ్ సెంటర్లపైన దాడులు చేసి వారికి నిర్వహణ ఎలా సాగుతుంది, అందులో ఉన్న మహిళా నర్సు కానీ మహిళా సిబ్బంది ఉన్నారా లేదా అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో పరీక్షలు దానికి అందరి సంబంధించి ఎంక్వైరీ చేయాలి. పూర్తిగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న అయ్యప్ప స్కానింగ్ సెంటర్తో పాటు జిల్లాలో ఉన్న అన్ని స్కానింగ్ సెంటర్లపైన చర్యలు తీసుకునే విధంగా, ఇలాంటి సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉన్న స్కానింగ్ సెంటర్లపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నామని చెప్పి ప్రభాకర్ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.